వాడు చచ్చిపోవాలంటే ఒక్కటి మార్గం. నన్ను కాపాడేనని చెప్పుకుంటున్నావుగా, అందుకే ప్రాణాలతో వదిలేస్తున్నా. నీ పెదనాన్నగారి దగ్గర ఉంటే కుక్కలాగా పడి ఉంటావు. మళ్ళీ నా జోలికి వచ్చావో పిచ్చి కుక్కను కాల్చినట్టు కాలుస్తా. నువ్వేంటి ఇక్కడ? ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం మీ డాడీ ఫోన్ ట్రై చేసి చివరికి నాకు చేశారు. ఎంత లేట్ అని నిన్ను సార్ ఫోన్ చేయమన్నారు. చాలా అర్జెంట్ అట. అంత అర్జెంట్ ఏంటి? హలో రే కిరణ్, ఎక్కడికి వెళ్ళావురా? నీకోసం చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను. పని మీద బయటికి వెళ్ళాను నాన్న. ఎవరో బాంబే నుంచి ఫోన్ చేశారా? మన బ్యాంక్ లో 200 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. నేను అసలు నమ్మలేకపోయాను. ఎవరు నాన్న వాళ్ళు? జయదేవ్ ఇన్వెస్ట్మెంట్స్ అంట. పర్సనల్ గా వచ్చి కలుస్తామన్నారు. నువ్వు అక్కడే ఉన్నావు, నిన్ను కలవమని చెప్పాను. రేపే వచ్చి నేను పికప్ చేసుకుంటాను. సరేనా? రే, వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్ చేస్తే మన కష్టాలని దూరం అయిపోయినట్టేరా. జాగ్రత్త. కంగారు పడకు, గొడవ కాదు. నేను చేస్తున్న పని చాలా తప్పని నాకు అర్థమైంది. మీ నాన్నతో మాట్లాడింది నేనే. ఏం చేయమంటావు?
ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయడం లేదు. అందుకే లైఫ్ లో ఫస్ట్ టైం అడిగి తీసుకుందాం అనిపించింది. నీకు అవసరమైనంత డబ్బిద్దామనే నిన్ను ఇక్కడికి పిలిపించాను. రా, మనం మాట్లాడుకుందాం. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీ బ్యాంక్కి డొనేషన్ కావాలి, నాకు డొనేషన్ కావాలి. మీ బ్యాంక్కి కావాల్సిన 100 కోట్లు నేను ఇస్తాను. నాకు కావాల్సింది నువ్వు. ఏదో మాట వరుసకి 100 కోట్లు అన్నాను. కావాలంటే ఇంకో 100 తీసుకో. 100 ఏళ్ళు బ్రతికామా అన్నది కాదు, అందరికీ ఉపయోగపడే పనిచేసి 1000 ఏళ్ళు వాళ్ళ మనస్సుల్లో బ్రతికుండడం ముఖ్యం. ఆలోచించుకో. ఈ పని చేయడం వల్ల నువ్వు చాలా కుటుంబాల్ని నిలబెట్టిన వాడివవుతావు. కొడుకు పుట్టాడు అనుకోవడం కంటే మా కోసం ప్రాణం విడిచాడు అని మీ అమ్మా నాన్న అనుకోవడం గొప్ప. నాకు ఆలోచించుకోవటానికి కొంచెం టైం కావాలి. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తానన్నారా? నిన్నే అడుగుతున్నాను, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తానన్నారా? హలో, ఏమైందిరా? వెళ్ళి కలిసావా? కలిశాను, ఇస్తా అన్నారు. కానీ వాళ్ళు చెప్పిన కండిషన్స్కి చిన్న ఇబ్బందులు ఉన్నాయి నాన్న. కొంచెం టైం అడిగాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ఛాన్స్ వదులుకోవద్దురా. మన ఆడిటర్ని పంపుతాను, నీకు హెల్ప్గా ఉంటారు. ఎలాగైనా కన్విన్స్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసేలా చేయాలరా. ఓకే నాన్న. చిన్న చిన్న ఇబ్బందులు ఏ పనిలో అయినా ఉంటాయి. ఇంకేమీ ఆలోచించకుండా ఓకే అని ప్లీజ్. ఎంత? 20? 200 rupees. 200 rupees? Yes. Oh, Bombay. 200. Take this. Okay? Okay. Excuse me. I am Krishnarao from Hyderabad. Not that. Okay, no problem. నేను వెంకటేశ్వర బ్యాంక్ లో ఆల్టర్ గా పనిచేస్తాను. కిరణ్ కోసం వచ్చాను. అతను నన్ను ఇక్కడ పికప్ చేసుకుంటాను. రెడీ. ఓ, వెరీ నైస్ లొకేషన్. ఫ్యాంటాస్టిక్ సీ, నైస్ హౌస్. జీవితంలో చాలా కష్టపడి చివరికి ఇక్కడ సెటిల్ అయ్యారు అనుకుంటాను. కాఫీయా టీయా? ఇఫ్ యూ డోంట్ మైండ్, బూస్ట్. సరే రండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది లోపల కూర్చోడానికండి. రిడిక్యులస్. సి, ఐ విల్ సీ దిస్ సీ. చూడండి. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓ, బ్యూటిఫుల్. ఓ, నేను బయటకు వెళ్తున్నాను నాన్న, రావడం ఓకే కొంచెం ఓకే. ఏడి బూస్ట్ అడిగాడు సీనో? సార్ వస్తున్నాను సార్. హైదరాబాద్ నుంచి వచ్చాడు. అప్పుడేనయ్యా? ఇలాగే వెళ్ళాడు సార్. ఎటు? ఇక్కడే చూశాను. ఏడ్రా? ఏమైపోయాడు? ఏంటిది? ఆ? ఏంటిది? ఎవరైనా హెల్ప్ చేయండి బాబు. ఎవరు? ఎవరంటే నేను కృష్ణారావుని.
కృష్ణారావు గారా లోపలికి ఎట్టారు? అసలు నేను ఎక్కడికి వెళ్ళాను? 60 ఫీట్ గుంటలోకి. గుర్తులోకే ఇప్పుడు బయటకు ఎలా తీయటం? మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేయండి. వద్దు సార్, వాళ్ళు వచ్చారంటే బొక్కలు ఉన్నాయని బయటికి తీసి ఈ గుంట తవ్వించలేదు మిమ్మల్ని బొక్కలేస్తారు సార్. కృష్ణారావు గారు వాళ్ళ ఫోన్ చేయాలంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. టెక్నికల్ ప్రాబ్లమ్ సార్. మీరు కొంచెం ఓపిక పడితే మేమే బయటకు తీస్తాం. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్ ఏంటి సార్? సార్ మీరు కిరణ్ ఫోన్. కిరణా, ఒరేయ్ ఈ పట్ట తీసేసి ఆ తాడు తీసురా. మీరేం కంగారు పడకండి, తాడు తీసుకొస్తున్నాను. హలో, కిరణ్ హైదరాబాద్ నుంచి మా ఆడిటర్ గారు వస్తున్నారు. లేదు బాబు, వస్తే ఏమన్నా చెప్పాలా? వస్తే నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పండి. బయటికి రాని చెప్తాను. అదే ఇంటి బయటికి రాగానే చెప్తాను. ఓకే, పట్టుకో పట్టుకో. కృష్ణారావు గారు లోపల తాడు ఉంటున్నాను, వదలండి. దీన్ని పట్టుకొని మీరు జీవితంలో ఎలా పైకి వచ్చారో అలా పైకి రండి సార్. ఓహో, నాకు ఎగ్జాంపుల్స్ ఎందుకులేండి. గట్టిగా పట్టుకోండి. పట్టుకో. కృష్ణారావు గారు తాడు తెగింది సార్. ఈ తాడు సంగతి వదిలిపెట్టు, మామిడి తాడు తెకుండా ఉంటాయనా? కనీసం కిరణ్ కన్నా ఫోన్ చేయలేదా? ఏదో రకంగా బయటికి రావుతాడు. పాప టెన్షన్ తాలకు బండి ఒకట కష్టమో నష్టమో మనమే ట్రై చేద్దానండి. కష్టమే సార్, మన యూపీలో బాబు ఇలాగ పడిపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఫుల్ సెటప్ వచ్చి తీయడానికి 2 రోజులు పట్టింది సార్. వింటే గుండె పిల్లలు చేస్తారు. వినపడింది అబ్బా. హలో ఏమయ్యా కిరణ్, ముంబైలో బాగా ఎంజాయ్ చేస్తున్నావా? సార్, అదేం లేదు సార్. 2 days లో అమౌంట్ మీ దగ్గర ఉంటాను సార్. అసలు బుద్ధి ఉందా లేదా నీకు? అది కాదు సార్, ఈసారి డెఫినెట్ గా. బిజినెస్ చేస్తున్నట్లేదయా, ఏదో చింతపండు వ్యాపారం చేస్తున్నట్టుంది. టోటల్ గా నీ నంబర్ డిలీట్ చేసి పారేశాను. అయినా మీ నాన్న వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏడిస్తే నాన్న మీ కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకోకపోతే ఏం చేస్తాడు? నేను సాయం చేయకపోతే మీ కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి చావాలి. నీ వల్ల కాకపోతే వదిలేవయ్యా, అంతేగాని ఈసారి నా కాళ్ళు పట్టుకోవడానికి మీ అమ్మను పంపించొద్దు.